వాక్యం చెప్పారా? ఇంతవరకు మరి ప్రార్థన చేసిన మీ అందరూ కూడా చాలా వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి చెప్పే ముందు ఒక మాట ఏంటంటే, ఒక ప్రశ్న. గడిచిన సారి నేను వచ్చినప్పుడు ఏ వాక్యం విన్నారు? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఒక్కరికైనా జ్ఞాపకం ఉందా? ఒక్కరైనా ఉన్నారా? గడిచిన నెల ఇంకా వచ్చింది మనం. అబ్బా అంశం ఏంటి? దాని వాక్యం ఏంటి? మూలరాయి. మూలరాయి ఓకే, ముఖ్యమైనది. ప్రైజ్ లార్డ్. మంచిదండి. ఈ సమయంలో ఆదికాండము 41వ అధ్యాయము, ఆదికాండం అండి 41వ అధ్యాయము 50, 51, 52 వచనాలు చదువుకుందాం. మౌతున్నవారు చదవండి, మౌత్ తీసుకుని చదవండి. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపు ఇద్దరు కుమారులు పుట్టిరి. ఓను ఒక యాజకుడైన పొతిఫర్ కుమార్తెయగు అసేనకు అతనికి వారిని కని. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధలు నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనషే అని పేరు పెట్టాడు. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించని చెప్పి రెండవనికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ప్రేమల తండ్రి వందనాలు. చదవబడిన వాక్య భాగం నుంచి నాకు విలుసున్న వారందరితో కూడా మాట్లాడండి. ఎంతవరకు నాయన మరి మీ సన్నిధి మాకు ఇచ్చారు, ఈ సన్నిధి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు. స్తోత్రం. ఎవరు ఏ పరిస్థితుల్లోకి వచ్చినా, ఎవరు ఎలాంటి సమస్యలతో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, అయ్యా ఈ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు ఆదరించండి. ఆయన వారిని బలపరుచుంటారండి, వారిని ధైర్యపరుచుంటారండి, వారి విశ్వాసాన్ని ప్రోత్సహించి ఆయన నీలో స్థిరపరిచి బలపరిచినట్టు ఈ వాక్యములో నుండి మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యోసేపు సాక్ష్యం చెబుతున్నాడు. ఇక్కడ యోసేపు గారు కొంచెం తగ్గించమ్మా, కొంచెం తగ్గించు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అమ్మా మాట అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఆమేన్ చెప్పండి. మంచిది. ఇక్కడ యోసేపు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, లాస్ట్ మాటలో నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నా అభివృద్ధిపరిచాడు. నేను ఎక్కడ బాధపడ్డానో, ఏ దేశంలో నేను ఉండి బాధ అనుభవించానో, ఏ స్థలంలో ఉండి నేను బాధలు పడ్డానో, ఏ పరిస్థితిలో నేను బాధలు పడ్డానో, అదే స్థలంలో దేవుడిని అభివృద్ధి పరిచాడు అంటున్నాడు. మీకు అర్థమైందా? అవునండి. కొన్ని సార్లు మనకు వచ్చినట్టుగా సమస్యలు, ఇబ్బందులు, ఏమండి అనేక రకాల శ్రమలు, ఇవన్నిటి చూసి మనం కంగారు పడుతూ ఉంటాం. కానీ పిల్లరా, మనం దేవుని వైపు చూసినట్లయితే ఎక్కడైతే నీకు సమస్య వచ్చిందో, ఎక్కడైతే నీకు బాధ కలిగిందో, ఎక్కడైతే నీకు ఇబ్బంది కలిగిందో, అదే స్థలంలో నిన్ను వృద్ధి చేస్తాడు, అభివృద్ధి చేస్తాను అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే పిల్లరా, ఇక్కడ మనం రెండు విషయాలు మనం చూద్దాం. 51, 52 వచ్చిన రెండు మాటలు ఉన్నాయి అన్నమాట. 51వ వచనంలో రాయబడిన, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారుడికి మనషే అని పేరు పెట్టాను అని రాయబడింది. అంటే గమనించండి, యోసేపు చెప్పే సాక్ష్యం ఏంటంటే, నా సమస్త బాధలు నేను మరిచిపోయినట్లు చేశాడు దేవుడు, నా తండ్రి ఇంటిని మరిచిపోయినట్లు చేశాడు దేవుడు అని చెప్తున్నాడు. అంటే యోసేపు జీవితం మనకు తెలిసిందే కదా. మరి ఆయనకు వచ్చే దర్శనాన్ని బట్టి, మరి అన్నలు ఆ విషయం తండ్రితో చెప్పడాన్ని బట్టి వారు పగబట్టి
ఆయన చంపాలనుకుని గోతులు వేస్తారు, తర్వాత అమ్మేస్తారు. తర్వాత అతడు ఐగుప్తు దేశం తేబడి అక్కడ పోతీఫరను కొట్టడానికి ఆయనకి అమ్మబడ్డాడు. ఆ ఇంటిలో పనివాడిగా ఉన్నాడు. ఆ ఇంటిలో దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయన బట్టి ఆ ఇంటిని ఆశీర్వదించాడు. మరలా అక్కడ చెయ్యని నేరం, చెయ్యని దానికి నింద పంపబడ్డాడు. ఆ నింద ఆయన రావడమే కాకుండా జైలుకు పంపించారు, జైలు శిక్ష విధించారు. సుమారుగా 10 సంవత్సరాలు ఇంచుమించుగా అబద్ధ పీరియడ్లో ఉన్నాడు. ఎంతో నమ్మకంగా ఉన్నాడు. తన చివరికి ఒక నింద ఆయన మీద వేయబడి శరలో పడ్డాడు. ఆ శరస్థానంలో సుమారు 2 సంవత్సరాలు సుమారు శరస్థాలో పిలిచాడు. ప్రియ దేవుని గమనించాడు. ఆ 10 సంవత్సరాలు లేక 2-3 సంవత్సరాలు కొంత ఇంచుమించు 30వ సంవత్సరం వచ్చే వరకు, 17వ సంవత్సరం నుండి 30వ సంవత్సరం 13 సంవత్సరాలు, ఈ 13 సంవత్సరాల కాలంలో ప్రియ దేవుని బిడ్డలారా ఆయనకి చాలా బాధలు అనుభవించాడు. అంతేకాదు తండ్రిని మర్చిపోలేకపోతున్నాడు, తండ్రి ఇంటిని మర్చిపోలేకపోతున్నాడు, ఆయన బాధలు మర్చిపోలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఈ చిన్న బిడ్డగా ఉన్నప్పుడే 2-3 సంవత్సరాల వయసులో ఉండగా తల్లి చచ్చిపోయింది. తన తమ్ముడు పుట్టాడు అంటే ఆ పెళ్లి పుట్టగానే తల్లి చనిపోయింది. తల్లిని ఎంతో ప్రేమించినట్టు యాకోబు 14 సంవత్సరాలు కొలువు చేసి ఆమె సంపాదించుకున్నాడు. కానీ కొద్ది కాలంలోనే చనిపోయింది. 2 బిడ్డలకు తల్లి ఇంటి చచ్చిపోయింది. ఇప్పుడు ఈ యోసేపుని తండ్రి చాలా కారంగా పెంచుకుంటున్నాడు. ఎవరికి లేని ఆ తండ్రిని గుర్తించి చాలా ప్రేమతో చూస్తున్నాడు. ఇది అన్నగారికి నచ్చలేదు. అన్నగారికి కోపం వచ్చేస్తుంది. వాడు ఇంటికాడ ఉంటున్నాడు, మనం గొర్రెలు కాస్తున్నాం, ఇంటికాడ వాడికేమో నిలువడానికి, గొర్రెలు కాసుకోవడానికేమో మేము లేదు. ఇలాంటి కొన్ని పరిస్థితులు మనుషులు కదా కొనుక్కోని సాగు ఈ లోక సంబంధంగా ఈ వ్యత్యాసాలు చూస్తున్నప్పుడు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితులు ఎదురవుతే పర్లేదు, చంపేయాలనుకున్నారని అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది నిజంగా మర్చిపోలేకపోతున్నాడు. పిల్లల మన జీవితాల్లో కొన్ని సంఘటనలు మర్చిపోలేమండి, కొన్ని సంఘటనలు మర్చిపోలేము. అంతేకాదు ఆ సంఘటనలు బట్టి మానసికమైన వ్యాధికి గురైపోతాం. అంటారు కదా, వ్యాధికి మందు ఉండదు కానీ మనోవ్యాధికి మందు లేదు అంటారు. ఈ మనోవ్యాధిని కలగ చేస్తుందండి కొన్ని సంఘటనలు మన జీవితాల్లో, కొన్ని సంఘటనలు. అవును, ఒకసారి ఎంత మనం ఆలోచన చేసుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సంఘటనలు నిలిచిపోతూ ఉంటాయి. ఎప్పటికది మిగులుతూ ఉంటాయి. అది జ్ఞాపకం వచ్చినప్పుడు మన హృదయం చాలా చాలా తల్లడిల్లిపోతుంది, చాలా బాధ అనిపిస్తాం. ఆ పరిస్థితులు అలా జరిగాయన్నట్టుగా. అవును ప్రియ దేవుడు, ఇలాంటి పరిస్థితులు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అవునండి 90వ సంవత్సరం నా జీవితం నేను మర్చిపోలేండి. ఆ సంఘటనని చూసినప్పుడు నిజంగా ఏమండి చాలా బాధ అనిపిస్తుంది. కానీ దేవుడిని గమనించండి, దేవుడి వాక్యం బట్టి చూస్తే నేనైతే దేవుడి సేవ ఎప్పుడు కూడా చేయాలనుకున్నాను. దేవుడు అన్నాడు నువ్వు ఇక్కడే సేవ చేయాలని. నిజమండి, నేను ఎంతలో చెప్తాను. నాకు ఏమాత్రం ఇష్టం లేకుండా దేవుడి సేవ చేయడం. నన్ను ఎడగని ప్రజల దగ్గరికి చేస్తాను. ఏ ప్రాంతానికి అన్నది లేక ఏదే ప్రాంతం, ఏదే రాష్ట్రం వెళ్తాను, ఎక్కడ చేయండి. అంత మొట్టమొదటి నన్ను వాక్యం చెప్పడానికి పిలిచారు. ఒక 10 మంది అంతమంది చెత్తపడి అందులో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు ఉన్నారా, బాబాయ్ గారు ఉన్నారు కదా, ఇలాగ కొంతమంది ఉన్నారు, చంద్రబాబు గారని కొంతమంది వెళ్ళిపోయారు ప్రభు దగ్గరికి. నేను వాక్యం చెప్పాలని పిలిచారు. నేను వెళ్ళలేదు, ఎందుకంటే ప్రభు మాటను బట్టి నేను చేస్తాను, మీరు ప్రార్థన చేయండి. వాళ్ళు ప్రార్థన చేస్తారు, మాకు ఒక సేవకుడు కావాలని. నేను ప్రార్థన చేస్తాను, ఎక్కడికి వెళ్ళమంటాను. ప్రభు నాతో మాట్లాడిన పరిస్థితి ఇక్కడి నుండే చేయాలి అంటే నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. చాలా అవమానించబడ్డారు. అనేక రకాల నిందలు, అవమానాలు, అపజయాలు, ఎన్నో పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు, అవి మరిపురానివి, మర్చిపోలేనివి. కానీ ప్రియులారా అవన్నీ కూడా నేటి కాలాన్ని చూస్తుంటే అది నిజమా కళ అనిపిస్తుంది నాకే. నేనే నమ్మలేనట్టుగా అది మరుపు చేశాడు పిల్లల దేవుడు. ఎవ్వరూ ఏమంటే మన బాధలను తీసివేయలేదు, కానీ ఇది దేవుడికే సాధ్యం, ఇది దేవుడికి మాత్రమే సాధ్యం. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని మర్చిపోయినట్టుగా చేశాడు దేవుడు. మర్చిపోలేని పరిస్థితులు. కానీ 30వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు శరసాల నుండి సింహాసనానికి వెళ్ళాడు.
చెరసాలలో ఉన్నటువంటి ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆ తర్వాత మరి వివాహం చేశాడు రాజు. తర్వాత ఆయనకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టినప్పుడు చెప్తున్నాడు సాక్ష్యం, అవును ఇదిగో నా సమస్త బాధలు మర్చిపోయినట్టుగా చేసింది దేవుడు చేసిన కార్యం ఉంది. నా సమస్త బాధలను నేను మర్చిపోగలిగాను. ఇప్పుడు ఎంతవరకు మర్చిపోలేదు. 13 సంవత్సరాల కాలం అది జ్ఞాపకం ఉంది. బాధ కలగతూనే ఉంది, బాధపడుతూనే ఉన్నాడు, దుఃఖపడుతున్నాడు. అది బాధ చెప్పుకునేవాడు ఎవరు లేడు. ఎవరన్నా చెప్పుకుంటారంటే ఎవరు లేడు యేసేపు. అలాంటి పరిస్థితుల్లో ఆ బాధ మర్చిపోలేకపోతున్నాడు. ఆ తండ్రి మర్చిపోలేకపోతున్నాడు. కానీ మర్చిపోయినట్టుగా దేవుడు పిల్లారా ఆ సింహాసనం కూర్చోబెట్టాడు, వివాహం జరిగించాడు. చక్కని ఒక కుమారుడిని తన భార్య కన్నది. ఆ పేరు పెట్టుకుని చెప్తున్నాడు, ఇదిగో నా సమస్త బాధలని నేను మర్చిపోయాను. దేవుడికి ఇస్తూ మర్చిపోవడం కాదు, మలుపు చేశాడు. మలుపు చేశాడు. చూడండి కొన్ని సార్లు ఆ బైబిల్లో మాట చెప్తాను మీకు. చూడండి ఆదికాండం 24 అధ్యాయం 63 వస్తుంది. 24 అధ్యాయం 63 వస్తుంది. తర్వాత చెప్తాం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానముకు బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రెబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి మనల్ని వెతుకుకొనుటకు పొలంలో నడుచుచున్న ఆ మనుషులు ఎవరని దాసుని అడగగా ఇతడు 67 ఇస్సాకు తల్లి అయిన సారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఏం పొందుకున్నాడు అక్కడ? తల్లి విషయమై దుఃఖ నివారణ పొందుకున్నాడు. అంటే ఏంటి? తల్లి చచ్చిపోయింది. తల్లి చనిపోయినా కానీ మర్చిపోలేకపోతున్నాడు ఆ తల్లి ప్రేమ. ఆ తల్లి ఎంతో అల్లారముద్దుగా పెంచింది. పిల్లలు గమనించండి, మర్చిపోలేకపోతున్నాడు. వారాలు అయిపోయాయి, నెలలు అయిపోయాయి, సంవత్సరాలు జరిగిపోతున్నాయి. కానీ ఆ తల్లి విషయమై అది దుఃఖం, ఆ హృదయం అంతా దుఃఖమే, హృదయం అంతా బాధే. మర్చిపోలేకపోతున్నాడు అండి ఆ తల్లిని. ప్రియ దేవుని పిల్లగా గమనించండి. అయితే ఆయన యొక్క హృదయంలోకి, ఆయన జీవితంలోకి రెప్పగ వచ్చింది. రెప్పగాను ప్రేమించాడు. రెప్పగా జీవితంలో రాగానే తల్లి విషయమైన ఆ దుఃఖ నివారణ అంతవరకు దుఃఖంతోనే ఉన్నాడు. తల్లి విషయం రెప్పగా తన జీవితంలో రాగానే ఆ దుఃఖం నుండి విడుదల పొందాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లరా గమనించాడు. అయితే ఇప్పుడు ఎంతకాలం అయింది? తల్లి చచ్చిపోయి ఈ పెళ్లికి ఎంతకాలం అయింది? తల్లి చనిపోయి ఎంతకాలం అయింది? జ్ఞాపకంగా మీకు ఒక ఇంటికి కాదు చెప్పండి. ఎన్నో సంవత్సరంలో ఆమెకు ఇస్సాకు పుట్టాడు. రెబెక్కమ్మ ఎన్నో సంవత్సరాలు చనిపోయింది. చార్ అంటే ఆ ఇస్సాకు తల్లి. సారమ్మ ఎన్ని సంవత్సరాలు చనిపోయింది? ఇప్పుడు ఎన్నో సంవత్సరంలో ఇస్సాకు పెళ్ళయింది. పెళ్ళైనప్పుడు ఇస్సాకుకి ఎన్నో సంవత్సరం. ఇప్పుడు చెప్పండి, ఎన్ని సంవత్సరాల పేరు తల్లి చచ్చిపోయి? అయ్యో, ఎన్ని సంవత్సరాలు అయింది? సౌలు చెప్పిన 3 సంవత్సరాలు అయింది. అంటే 3 సంవత్సరాల ముందు తల్లి చచ్చిపోయింది. తల్లి 127వ సంవత్సరాలు చచ్చిపోయినప్పటికీ ఇది 37వ సంవత్సరం. కాబట్టి 40వ సంవత్సరం పెళ్ళయింది. అంటే 3 సంవత్సరాలు కూడా ఆ తల్లి విషయమైన దుఃఖంతో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. అవునండి, అంటే 1 నెల 2 నెలలు 3 నెలలు బాధపడతాం, తప్ప మామూలు అయిపోతాం. కాలం కదండి. 3 సంవత్సరాలు అయినా కానీ చనిపోయిన రోజు ఎలాంటి బాధతో ఉన్నాడు, ఎలా బాధపడ్డాడు. ప్రతి దినము కూడా ఆయన హృదయం గొప్ప దుఃఖం, వ్యాధిగా ఉంది, మర్చిపోలేకపోతున్నాడు. రెప్పగా జీవితంలో రాగానే ఆ తల్లి విషయం దుఃఖ నివారణ పొందింది. దేవుడికి స్తోత్రం కదండి. ఏమండి, ఆయన జీవితంలోకి రెప్పగా రాగానే ఏమైంది? దుఃఖ నివారణ పొందింది. ప్రియమైన దేవుని పిల్లలు చూస్తారా? కాబట్టి దేవుడి వాక్యం చెప్తున్నప్పుడు భార్య దొరికిన వాడికి మేలు దొరికిందంట. ఒక ఆయన అన్నాడు మేలు దొరికింది. ఏమంటే మేలు దొరికిందా, మేలు దొరికిందా అంటే మేలు దొరికిందంటే అర్థం ఏంటి? కానీ మేలులా ఉండకూడదు. ఎలా ఉండాలి? మేలులా ఉండాలి. కొంతమంది తేలిలా ఉంటారు. తేలి కనపడదు, ఉంటారు.
పుట్టిన తర్వాత ఎక్కింది నడినెత్తి ఏం కనపడదు. ఏమండి ఏ వచ్చిన పొగ తీసేస్తారండి, అనుకూలంగా ఏదో అనేస్తారండి, ఎక్కేస్తాడు నడినెత్తి దెబ్బ పాడేస్తాడు. ఈ దెబ్బలు కనపడతాయి కానీ ఏం కనపడతాం? తేలి పుట్టినప్పుడు ఎవరు చూసారా? పుట్టేసేది తేలి పుట్టింది నడినెత్తి ఎక్కితే. అలాగా తేలిలాగా వేలిలాగా ఉండకూడదు. అందుకు ముందుండి ఆయన ఉన్నట్టు యొక్క ఏ బాధ అయినా సరే నివారణ పొందాలి నీవు మరి ఆ వ్యక్తి జీవితంలో ప్రవేశిస్తే. ఆ విధంగా మనం ఉండాలని బైబిల్ చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే దేవుని వాక్యం చూస్తే ఈ రెప్పగా జీవితంలో ఈ ఇస్సాకు జీవితంలో రెప్పగా అడుగు పెట్టగానే గొప్ప దుఃఖ నివారణ ఆమె పొందినట్లుగా చూస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరినో వెళ్ళండి, ఎవరినో కూడా చెప్పండి. ఒక ఆరాధన జరుగుతుంది, బట్టలు పెడతారా, మా ఆరాధన మా ఆఫీస్లో బట్టలు పెట్టండి, ప్రజెంట్కి వెళ్ళాలి, కొడనాటికి వెళ్ళాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు, ఇక్కడ దేవుని వాక్యం అది మరుపు చేసిందండి, అది మరుగైపోయింది. అది మరుపు చేసినంతగా ఈ రెప్పగా ప్రవర్తించింది. ఏమండి, ఆయనను అర్థం చేసుకోండి. ఆయన జీవితంలో చక్కగా ఆమె యొక్క ప్రవర్తన, ఆమె విధేయత, ఆమె ప్రేమ, ఇవన్నిటిని బట్టి తల్లి దుఃఖాలను పొందాడు. ఆ భావంతో మర్చిపోయాడండి. ఏమండి, ఏ నివారణ పొందాడు? దుఃఖ నివారణ పొందాడు. దుఃఖ ప్రారంభం కాదు. పెళ్ళంటే ఊరేళ్ళ పంట మంట, కొంతమందికి మంట, కొంతమందికి తంట, కొంతమందికి ఎలాగా పంట. ఎలా ఉండాలి? పంటగా ఉండాలా, మంటగా ఉండాలా, తంటగా ఉండాలా? ఏమండి, పంటగానే ఉండాలి కానీ మంటగా ఉన్నా ప్రమాదమే, తంటగా ఉన్నా ప్రమాదమే. మంచిది పిల్లలు. ఇక్కడ ఈ జీవితాన్ని చూస్తే నిజంగా ఏమండి ఆయన దుఃఖ నివారణ పొందుకున్నాడు. అలాగే పిల్లలు దేవుని వాక్యం చూస్తే నేను ఎక్కడైతే బాధ అనుభవించానో అక్కడ నాకు అభివృద్ధి కలుగజేస్తాడు అన్నాడు. ఇక్కడ ఈ మాట అయిపోయిన తర్వాత 50 అయిపోయిన తర్వాత సమస్త బాధలు నా తిండి వారు తండ్రి వారు అంత నేను మర్చిపోయినట్టు చేశాడని పెద్ద కుమారుడిగా మనసేని పేరు పెట్టాడు. తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశం మందు దేవుడు ఏం చేశాడు? అభివృద్ధి పొందించాడని చెప్పి రెండో వాడికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఎక్కడ బాధపడ్డాడో, ఎక్కడ బాధ కలిగిందో అక్కడ ఆయనకి అభివృద్ధి కలిగింది. అవునండి, నింద అనేది దెబ్బ కంటే కూడా బాధకరమైంది. దెబ్బ తగిలితే మాడిపోతుంది, దెబ్బ తగిలితే అది చల్లారిపోతుంది, దెబ్బ తగిలితే స్వస్థత వస్తుంది, దెబ్బ ఆ గాయం మాడిపోతుంది. కానీ ప్రియమైన నింద అనేది ఎప్పటికీ అనేది కాదు, అది ఎప్పటికీ కొంత చేసేదండి. అది నింద అనేది చాలా ప్రమాదకరమైంది. మన మూలముగా ఎవరు కూడా ఎవరి మీద నింద పడకుండా చూసుకోవాలి. మనం పిల్లలు గమనించండి, నింద అనేది తట్టుకోలేని పరిస్థితి, పిల్లల భరించలేని పరిస్థితి అండి నింద అనేది. అలాంటి యొక్క నిందను ఆయన ప్రియమైన బిడ్డగా తట్టుకోలేకపోతున్నాడు. అది మర్చిపోలేని బాధ కలుగుతుందండి. ఎక్కడైతే బాధ కలిగిందో, ఏ దేశం అయితే నిందేశారో, ఏ దేశం అయితే ఆయన నిందేసి అని శిక్ష జైల్లో పంపారో అదే దేశంలో దేవుడు ఆయనను సింహాసనం మీద ఎక్కించాడు. సమస్త ఆధిపత్యం ఆయన చేతికిచ్చాడు. ఆ దేశం అందరికీ కూడా ప్రధానమంత్రిగా చేశాడు. రాజు తర్వాత మరొక రథాన్ని చెందపరిచాడు. రాజు ముద్రం తీసి ఆయన తొలగించాడు. రాజు కిరీటం తీసి ఆయన పెట్టాడు. ఆయన రాజవస్త్రం ధరింపజేశారండి. పిల్లరా, ఎంత అద్భుతం పిల్లరా. ఆ రోజు వరకు సరసాల్లో ఉన్నాడు. కౌరు చెప్పారు, ఈ కలభావం చెప్పడానికి ఎవరి వల్ల కాదు, ఇదిగో సరసాల్లో ఇక్కడే ఉన్నాడు, ఆయన మాత్రం చెప్పాడు. సాక్షులు సరసాల్లో నుంచి బయటకు వచ్చినట్టు ఆ పానదాయకుల మరి అధిపతి ప్రేమదేవుడు గమనించండి. అయితే ఆ మాట బట్టి ఆయన తీసుకుని అప్పటి వరకు కూడా 2-3 సంవత్సరాలు మరి జైల్లో ఉన్నాడు. ఎలా ఉంటాడు? 2-3 సంవత్సరాలు జైల్లో ఉంటే ఎలా ఉంటాడు? మమ్మల్ని అడుగుతారంటే మీకు ఉన్నవాళ్ళు అడగంటారు మీరు, అంతే కదా. ఉన్నవాళ్ళు వెళ్తుంది చెప్తే మనకు తప్పని వెళ్తుందండి. నేను 4 రోజులు ఉన్నాను, బయటలో భూషణంగా ఉన్నాను. 4 రోజుల్లోనే ఓ భూషణంగా తయారవి. అర్థమైందండి. 2-3 సంవత్సరాలు ఉంటే ఎలా ఉంటాడు? ఏమండి, తలంతా కూడా ఎవరు పెరిగిపోయి, ఎవరు మాసిపోయి, ఎవరు భయంకరంగా పిచ్చోళ్ళగా ఉంటాడని మరి చెప్పాలండి. కానీ అతనే కూడా
రాజుగారి దగ్గరికి వార్త వచ్చింది, అది తీసుకున్న నా ముందు నిలబెట్టమంటే ఉన్న పట్టు తీసుకుని నిలబెట్టరు. ఎస్తేరని రాజు ముందు నిలబెట్టడానికి ఎంతకాలం పట్టింది? సంవత్సరం పట్టింది. ఈ సంవత్సర కాలంలో ఏం చేశారు? తిన్నానంతా పెట్టారు, కట్టుకున్న పట్టంతా ఇచ్చారు, వేసుకున్న నగలు ఇచ్చారు. అంతతో కాదు, గోప్రస తైలము సుగంధ ద్రవ్యాలతో అలంకరించారు. 6 నెలలకు 6 నెలలు అప్పుడు తీసుకెళ్లారు రాజుగారి దగ్గర. ఇప్పుడు యేసేపుని తీసుకెళ్ళడానికి మరి ఏం చేసుకుంటారంటే, పెళ్లి కొడుకులు చేసినప్పుడు లేదా పెళ్లి కూతురు చేసినప్పుడు వేరుగా ఉంటుంది. ఆ స్థానాలు చేయడం, ఆ విధానం అంతా కూడా వేరుగా ఉంటుంది కదా, చాలా ఆనందంగా ఉంటుంది కదా. దీన్ని తీసుకెళ్లారు, శుభ్రంగా కటింగ్ చేశారు, డ్రాప్ చేశారు, శుభ్రంగా కలెక్టారు. ఇది ఏం అర్థం అవుతుంది? ఏం చెప్పలేదు. రాజుగారు పిలిచినట్టు ఇది పిలిచాడు. ఈ శిక్ష కంటే భయంకరంగా శిక్షలో అంటారేమో అనుకున్నాడు వచ్చి కూడా. రాజుగారు పిలిచాడు, అన్ని చెప్పాల్సిన అవసరం లేదు, ఏం చెప్పడం. ఎందుకంటే అబ్రహాముకి దగ్గర తన భార్య సారాని చెల్లి అన్నాడు. ఆ చెల్లెని గారు పెళ్లి చేసుకుందాం అని చెప్పి దిగొచ్చారు. అబ్రహాం గారు అక్కడ ఉన్నాడు, ఇంటి వద్దా అని చెప్పి తీసుకుపోయాడు. ఆయనకి ఒక మాట చెప్పలేదండి. రాజుగారు ఆజ్ఞ, అందుకు రాజుగారు తలుచుకుంటే దెబ్బలకే కొదులు వెళ్తారు కదా అని చెప్పి ఏం చెప్పలేదండి. తీసుకెళ్ళారు, తాను చేశారు. ఆ తర్వాత మంచి రాజు వస్త్రాలు ధరింపజేస్తారు, మంచి వస్త్రాలు ధరింపజేస్తారు. మరి రాజుగారి దగ్గరికి చిక్కుపోయి బట్టలు చిక్కుపోయి చుట్టుకొని కుదరదు, అక్కడ బాగోదు. అక్కడ ప్రధానమంత్రి పిలిచారు అక్కడ, ఎలా తీసారు వెళ్తాం, నేను ఎలా వెళ్ళిపోతాను కుదరదు. అక్కడ ఆయన దగ్గరికి వెళ్తాను, కొంచెం ఇలా చెత్తపడాలని చెప్పి చెత్తం చేస్తారు. అలా చెత్తం చేసి రాజవస్త్రాలు ధరింపజేసి చక్కగా పెళ్లి కుమారుడు తయారు చేసి తీసుకెళ్ళి రాజు ముందు నిలబెట్టారు. అప్పుడు రాజు కళ వచ్చింది, ఎవరు చెప్పకపోయాడు. మరి ఆ పరలోక దేవుడు అన్నాడు, ఈ కళ చెప్పాలి అని అంటే నేను కూడా మనసులో ప్రార్థన చేస్తున్నట్టు దేవుడు అంటే అనుగ్రహించేశాడు. అయ్యా నీకు ఇలా వచ్చింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది. ఆ కళను చెప్పాడు, కళ భావం చెప్పేసి అన్నాడు. ఎంతనే అన్నాడు, సలహా ఇచ్చాడు. తర్వాత నీ రాజ్యం ఎవరిలో ఒక అధికారం ఏర్పాటు చేసుకుని 7 సంవత్సరాలు పంటలు పండి కాబట్టి ఎక్కడికక్కడే స్టాక్ చేయించాడు ధాన్యాన్ని. మళ్ళీ 7 సంవత్సరాలు కరువు సంవత్సరాలు వస్తాయి, ఆ కరువు సంవత్సరాలకి సరిపోతుంది. కాబట్టి కొట్లు ఎక్కడెక్కడే ఈ టాక్స్ కొట్టు పెట్టాలంటే చాలా అయిపోతుంది. అది మళ్ళీ అక్కడ పెట్టిన అవసరం కనుక ఎక్కడికన్నా కొట్లు కట్టించేసి ఎవరో ఎన్నుకోండి అంటే అంటాడు, నీలాగా దేవుని ఆత్మ కలిగినట్టు వాడు మా దేశంలో ఎవడో లేడు. నీలాంటి వివేకం కలిగినట్టు వాడు, జ్ఞానం కలిగినట్టు వాడు, నీలాంటి వాడు ఎవడో మా దేశం మొత్తం మీద లేడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అవునండి, ఓర్చుకున్నాడు. బాధ వచ్చినప్పుడు ఓర్చుకున్నాడు, నింద వచ్చినప్పుడు ఓర్చుకున్నాడు, కష్టం వచ్చినప్పుడు ఓర్చుకున్నాడు కదండి. అన్ని పరిస్థితులు ఓర్చుకున్నాడు. నీలాంటి వాడు లేదు ఈ దేశం మొత్తం మీద. నీలాంటి దేవుని ఆత్మ కలిగిన వాడు లేడు మా దేశం మొత్తం మీద. నీలాంటి వివేకం కలిగిన వాడు లేడు మా దేశం మొత్తం మీద. చదవడం మాట అక్కడే 37 కాదు చదువు. ఆ మాట పరమ దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండేది కనుక అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషులు కనుగొనవమ్మా. ఇతడు దేవుని ఆత్మ కలిగిన వాడు కలిగినాయి. ఈ యొక్క దర్శనాన్ని ఈ కళను భావం చెప్పగలిగాడు. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన అవడం కనుగొంటుందమ్మా, కనుగొనలేదు అన్నట్టుగా. మరియు మరో ఇది దేవుడు ఇదంతా నీకు తెలియపరిచాడు. ఇదంతా నీకు దేవుడు తెలియజేశాడు అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉన్నట్లుగా, అగ్నిని గుర్తించినట్లుగా. ఎవరు ఇష్టామిత్రులు ఉంటారు కదా, ఇదిగో దేవుడు నీకు తోడుగా ఉన్నట్టుగా మేము చూసాం కాబట్టి నిబంధన చేసుకుందామంటాడు అధికారులు వచ్చి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరి సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఎవరు ఎలాంటి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా నువ్వు సహించుకుంటే, నువ్వు ఓర్చుకుంటే, నువ్వు కొంత సహనం కలిగి ఉంటే దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తానన్నట్లుగా హెచ్చిస్తాడు. పిల్లలు అసలు నీలాంటి వాడు లేడు ఎవరు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నాడండి. నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. నువ్వే నా ఇంటి మీద ఉండు, నా దేశం మీద ఉండు, నువ్వే నాకు అధికారి ఉండు అన్నట్టుగా సమస్తం కూడా రాజు ఎవరిని ఆ దేశ పరిపాలన అంతా కూడా యోసేపుకి అప్పగించేశాడండి. ప్రియ దేవుడు తర్వాత ఆయనకి పెళ్లి చేశాడు, కొడుకు పుట్టాడు. అంటున్నాడు, ఇదిగో నా సమస్త బాధ నా తండ్రి ఇంటి వారిని బరువు చేశాడు దేవుడు. రెండో విషయం అంటున్నాడు, నేను ఎక్కడైతే ఏమండి 52 నాకు బాధ ఎక్కడైతే కలిగిందో, ఏ దేశం ముందు
దేవుడు నన్ను నాకు బాధ కలిగిన దేశం. ఓకే ఓకే, నాకు బాధ ఎక్కడ కలిగిందో అదే దేశంలో, అదే ప్రాంతంలో, అదే స్థలంలో దేవుడు నన్ను అభివృద్ధి చేశాడు, హెచ్చించాడు, ఆయన నిలబెట్టాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అవును, దేవుడు హెచ్చిస్తే ఎవరు తగ్గించలేడు, దేవుడు నిలబెడితే ఎవరు పడగొట్టలేడు. దేవుడు నిలబెడతాడు ఒక రోజు. దేవుడు నిన్ను ఎవరిని హెచ్చిస్తాడు ఒక రోజు. దేవుడు హెచ్చిస్తున్నప్పుడు, దేవుడు నిలబెట్టినప్పుడు ఎవడు తక్కువ చేయలేడు, ఎవడు పడగొట్టలేడండి. అలాగని ఇక్కడ సాక్షి రెండో కొడుకుని కానీ సాక్ష్యం చెప్తున్నాడు. నాకు బాధ కలిగిన దేశం ముందు నన్ను అభివృద్ధిపరిచాడు దేవుడు. అవును, ఎక్కడైతే మనకు సమస్య వచ్చిందో, శ్రమ వచ్చిందో, కష్టం వచ్చిందో, కానీ మనం సహించుకుంటే, ఓర్చుకుంటే, ఆ సమయం కొరకు మనం సహనం కలిగి ఉంటే, పిల్లల అదే స్థలంలో, నువ్వు ఉన్న స్థలంలోనే, నువ్వున్న ఇంటిలోనే, నువ్వున్న గ్రామంలోనే, నువ్వున్న సంఘంలోనే దేవుడు తగిన ఏం చేస్తాడు. నీలాంటి వాడు ఎవరు లేడు అన్నట్టుగా, నీలాంటి వాడు ఎవరు ఉంటారన్నట్టుగా దేవుడికి పైకి తీసుకొస్తాడు. అంతవరకు అనుభవంగా, అంతవరకు మనం ఎవరు గుర్తించకపోవచ్చు, మనం ఎవరు పట్టించుకోకపోవచ్చు, మనం ఎవరు లక్ష్యం అయిపోవచ్చు. పర్లేదండి, పర్లేదు. దేవుడిని చూస్తున్నాడు, దేవుడిని బాధ చూస్తున్నాడు, దేవుడిని శ్రమ చూస్తున్నాడు, దేవుడిని కష్టం చూస్తున్నాడు, దేవుడిని ఇబ్బంది చూస్తున్నాడు, దేవుడిని నిందలు చూస్తూ ఉన్నాడు. అవునండి, వచ్చుకో, ఇంకా వచ్చుకో, ఇంకా వచ్చుకో. ఆయన కలగ చేసుకుంటాడు, ఆయన తప్పక కలగ చేసుకుంటాడు. ఆయన కలగ చేసుకుంటే ఎవడు అంటున్నాడండి, ఎవడు అంటున్నాడండి. అందరూ సాష్టాంగం వచ్చిందే, నమస్కరించి వచ్చిందే. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే, ఒక మాట చదువుదాం. 44వ వచనమండి. మరియు పరో దేశంతో పరో నేనే అయినను నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశం ముట్టను ఏ మనుషుడును చెయ్యెత్తకూడదు. అంటే కాలు కదపకూడదు. కాలు కదపాలంటే నీ పర్మిషన్ కావాలి, చెయ్యెత్తాలంటే నీ పర్మిషన్ కావాలి. దేశంలో ఎవడైనా సరే నీ పర్మిషన్ లేకుండా ఏం చేయడం లేదు. అంత ఫుల్ ఫౌండ్ చేసేటండి యేషేపు గారికి. ఎక్కడ బాధ అనిపించారు, ఏ దేశం అవమానించబడ్డారు, ఏ దేశం నిందించబడ్డారు. అయితే పిల్లరా, నింద వచ్చినప్పుడు ఆయన పిల్లరా మౌనంగా ఉన్నాడు. ఆమె తిరిగి ఈమె నిందేస్తుంది. ఇవ్వ నన్ను చేయబట్టుకున్నాడు, లేదా నన్ను ఇలాగా సిగ్గుపరచబోయాడు అని చెప్పంటుంటే మౌనంగా చేశాడు. ఎందుకో తెలుసండి, నిజం మాట్లాడితే ఆ కుటుంబం విడిపోతుంది, నిజం మాట్లాడితే ఆ కుటుంబం గొడవ అయిపోతుంది, నిజం మాట్లాడితే ఆ కుటుంబాలు అలకొలం అయిపోతుంది. ఆ ఉద్దేశం తెలుసా, నేను ఉప్పు పులుసు తిన్నాను ఇంట్లో. ఈ ఇంట్లో 10 సంవత్సరాల పాటు నేను వారితో సమానంగా సమృద్ధిగా చూశాను. నన్ను పోషించారు, ఈ కుటుంబం వారిని పోషించబడ్డారు కనుక వచ్చింది కనుక అందుకు భరిస్తాను. శ్రమైన, శరసాలైన, కష్టమైన ఏదైనా భరిస్తాను. పోలే, వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలి, వాళ్ళ కుటుంబంలో గొడవ రాకూడదు. క్రైస్తవ ఆలోచన ఇది, క్రైస్తవ ఆలోచన ఇలా ఉండాలి. పిల్లలు మన మీద నిర్దేశిస్తే మనం 10 నిద్రేసేస్తాం వాళ్ళ మీద. ఎవరో ఒక మాట అంటే 10 మాటలు అనేస్తామండి. అది క్రైస్తత్వం కాదు పిల్లలు. అవును, పడ్డవాడు చెడ్డోడు కాదని సామెత చెప్తాను. కాబట్టి ఒక్కొక్కసారి నింద వచ్చినా సహించుకోవాలి, ఓర్చుకోవాలి. నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను వస్తువుని వెనకాల నుంచి నాకు వినపడలేదు. ఈడే అన్నారు. ఏం చెప్పుకుంటున్నారు, నన్ను కాదులే అని నా మనసు చెప్పేది. అది ఏ మాత్రం తీసుకొని ఉంటాను, నాకు బాధ లేదు. కానీ ఇక్కడ మిగిలితే ఉంటుంది కదా. కానీ అన్నీ కూడా దేవుడు మరుగు చేశాడు. ఎక్కడైతే అన్ని పోగొట్టుకున్నానో, ఎక్కడైతే ప్రభునందు నష్టపోయానో, అక్కడే దేవుడు మళ్ళా అభివృద్ధిపరిచాడు, అక్కడే ఆశీర్వదించాడు. ఎవరినైనా సరే, ఏ సేపునైనా, నిన్నైనా, నన్నైనా, ఎవరైనా సరే, కానీ మన పరిస్థితి చేతికి దీనులుగా ఉండాలి. ఎవరి విశ్వాసంతో ఉండాలి, విధేయత కలిగిన వారిగా ఉండాలి. అవును, మరొక మాట జ్ఞాపకం చేస్తాను. చదివితే టైం సరిపోదు కనుక నేను చెప్పుకుంటా పోతాను. ప్రైజ్ ది లార్డ్.